వెల్కమ్ టు శారదా కార్నర్. మన పూర్వీకులు మన ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీ ఎలా ఉండాలో మనకు ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచి లక్ష్మి శయనేషు రంభ క్షమయా దరిత్రి. ఇది చాలామందికి తెలిసిన శ్లోకమే. కానీ పురుషులకు కూడా ఎలా ఉండాలో మన ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఎవ్వరూ కూడా దాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. మనది పురుషాధిక్య సమాజం కాబట్టి సమాజంలో పురుషుడు తన ధర్మాలను మర్చిపోవడమే కారణం కావచ్చు. కానీ స్త్రీకి మాత్రం 6 ధర్మాలను నిర్వచించాడు. మరి మనము ఆ పురుషుని యొక్క ధర్మాలేంటియో ఇప్పుడు తెలుసుకుందాము. కార్యేషు యోగి కర్ణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయా తురామ భోజ్యేషు తృష్ణ సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త కలు ధర్మనాథః. ఇవి ఉత్తమ భర్త లక్షణాలు. కార్యేషు యోగి పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కర్ణేషు దక్ష కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి. సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతురామ ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణము కలిగి ఉండాలి. భోజ్యేషు తృష్ణ అంటే భార్య తల్లి వండిన దానిని సంతృప్తిగా వంకలు పెట్టకుండా తినాలి. ఈ విధంగా సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ 6 పనులు సక్రమంగా చేస్తే ఉత్తమ భర్త పురుషునిగా గుర్తింపు పొందుతాడు. అంటే స్త్రీ వలె పురుషునికి కూడా కొన్ని ధర్మాలను ధర్మశాస్త్రం బోధించింది. కానీ దానిని ఎవరు ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా. కార్యేషు యోగి కర్ణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయా తురామ భోజ్యేషు తృష్ణ సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త కలు ధర్మనాథః. ఇవి ఉత్తమ భర్త లక్షణాలు. ఇప్పటికైనా అర్థమైందా భర్త ఎలా ఉండాలో? భార్య కాదు, భర్త కూడా నీతిగా నిజాయితీగా సంతోషంగా స్త్రీకి కుటుంబానికి అండదండగా తల్లిదండ్రికి మంచి కొడుకు వలె ఉండాలి.